ఎనలేని శ్రమలు మన మీద మోపుతుంది. ఇది దుడుసుతనపు మాటలు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీ నోటిని కాపాడుకో జాగ్రత్త అని దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు రాణి అయిన ఎస్తేర్ ఉంటుంది 3వ వచనంలో, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నయితే. ఇది విన్నపం నీవు ఎలా అడగాలి? రాజు యొద్ద విన్నపం చేస్తోంది రాణి అయిన ఎస్తేరు. అయితే మన యొక్క విన్నపాలు ఎలా ఉండాలి? మన విన్నపాలు ఎలా ఉండాలని ఎస్తేర్ ఇక్కడ మనకు నేర్పిస్తుంది. చూడండి ఎంత చక్కగా రాణి అయిన ఎస్తేరు ఇక్కడ మాట్లాడుతుందో. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నయితే. మొదటి మాట, నీ దృష్టికి నేను దయ పొందానా? నీ దృష్టికి నేను దయ పొందానా? ఇది నీకు ప్రశ్న. ఇప్పుడు నువ్వు దేవుని దృష్టికి దయ పొందావా? దేవుని దృష్టికి నేను దయ పొందానా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చేసిన దానిని బట్టి ఎదుటివాడు ప్రశ్నించడం కాదు, మనలను మనమే ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకొని అడగాలి ఒక మాట. ఇది నేను సబబేనా? ఇది నేను సరిగ్గా చేస్తూ ఉన్నానా? ఈ పని సరైనదా? ఆలోచిస్తే ఆలోచిస్తే ఆ మాటలు మనకు అక్కడ అర్థమైద్ది. ఏమర్థమవుతుంది? ఇక్కడ అడుగుతున్నాడు, రాణి అయిన ఎస్తేరు అడుగుతుంది, రాజా నీ దృష్టికి నేను దయ పొందానా? దేవుని దృష్టిలో దయ పొందితే మరి ఎవరి దృష్టిలో నీవు దయ పొందకపోయినా సమస్య లేదమ్మా. దేవుడు నిన్ను విజయవంతం చేస్తాడు. దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. దేవుడు నీకు తోడుంటాడు. ఎస్తేరు జీవితంలో అంత ఘనపరచబడ్డానికి కారణం ఆరంభము నుండి హేగే హృదయాల్లో దృష్టిలో దయ పొందింది. తర్వాత అక్కడున్న వారి దృష్టిలో దయ పొందింది. తర్వాత రాజు దృష్టిలో దయ పొందింది. ఇప్పుడు మళ్ళీ ఆ దయ మీదనే తను మాట్లాడుతుంది. రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్ని అయిన యెడల రాజు అయిన నీకు సమ్మతి అయితే. రెండవ మాటగా రాజు అయిన నీకు సమ్మతేనా? అయితే నా మనం ఆలకించు. బా ఎంత చక్కగా వేడుకుంటుందో కదా! ఎంత దయగా వేడుకుంటుందో కదా! ఎంత ప్రేమగా వేడుకుంటుందో కదా! చాలా 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 మట్టుకు నాకు ఈ మాటలు చదువుకున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఎంత ప్రేమగా, ఎంత దీనత్వంగా రాజుని తను అడుగుతుందో చూడండి. రానే కదా మరి రాజు దగ్గర అంత చక్కగా అడిగిండొచ్చు కదా! అంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్తేర్ అంటున్న మాటలు ఇక్కడ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రాజా నీ యొద్ద నేను దయ పొందానా? అయితే దయ పొందితే రెండవ మాట అంటుంది, నీకు సమ్మతి అయితే, నీకు ఇష్టమైతే. ముందుగా మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకులు మారిపోతాయి. నీకు ఇష్టమైతే అంతే. నీకు ఇష్టమైతేనే. ప్రియ సహోదరుడా, దేవునికి ఇష్టంగా నీ బ్రతుకుతున్నావా? దేవుని ఇష్టాన్ని నువ్వు అడుగుతున్నావు మొదటిగా. దేవుని ఇష్టాన్ని అడిగితేగా ఆయన మనకు సహాయం చేయగలడు. దేవుని ఇష్టాన్ని అడిగితేగా ఆయన మనకు తోడై ఉండగలడు. దేవుని ఇష్టాన్ని అడిగితే కదా ఆయన ఆలోచనలు ఏముందో, ఆయన ఉద్దేశంలో ఏముందో అది మనకు తెలియజేయగలడు. ఆయన ఇష్టాన్ని అడగకుండా, ఆయన చిత్తాన్ని అడగకుండా, ఆయన ప్రేమను మనం కనుక్కోకుండా, ఆయన ఉద్దేశమును మనం తెలుసుకోవడం, మన ఇష్టానుసారంగా మనం దేవుని అడిగితే దేవుడు ఎలా మనకు సాయం చేస్తాడు? కాబట్టి మొదటిది దేవుని యొక్క దయ పొందండి. రెండవది ఆయన ఇష్టాన్ని ఏమని అడగండి. ఆయన చిత్తం ఏముందో అడగండి. అడిగితే ఆయన ఇస్తాడు. అడిగితే ఆయన చూపుతాడు. ఆయన చిత్తం ఏముందో అది నీకు చూపిస్తాడు. మూడవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు, నా విన్నపమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనమును నాకు అనుగ్రహింపబడుదురుగాక. అంటే నా విన్నపాన్ని, నా ప్రాణాన్ని నీవు అనుగ్రహించాలి. నా ప్రార్థనను అంగీకరించాలి. నా ప్రాణాన్ని నువ్వు సేద తీర్చలేక కాపాడాలి అంటున్నాడు. ఎంత చక్కటి ప్రార్థనో మరి ఇది. ఎంత చక్కటి విజ్ఞాపనో కదా మరి ఇది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి ఆలోచించండి. ఉదయకాలమందు రాణి అయిన ఎస్తేరు ఎంత చక్కగా ఇక్కడ రాజును అడుగుతుందో, రాణి అయిన ఎస్తేరు ఎంత చక్కగా ఇక్కడ మనవి చేసుకుంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. నా ప్రియ సహోదర, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాలంలో నీవు ఆలోచించవలసిన అత్యద్భుతమైన సంగతి